ఉంటాయి. ఏది కూడా వద్దు. ఏది కూడా నెగిటివ్ వద్దు. పాజిటివ్ గా ఆలోచించండి, పాజిటివ్ గా ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఇదే చెప్తారండి, ప్రతి ఒక్క లీడర్ ఇదే చెప్తారు. మహేష్ సారు చెప్పారు స్పీచ్. బహదూర్ సార్ అయితే ఆ, ఎలాగ సేల్ చేసుకోవాలి, ఎంఆర్పి చేసుకోవాలి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి. ఈశ్వర్ సారు, హరీష్ సారు మంత్లీ 15,000 నుంచి 30,000 వరకు ఎలా వస్తుంది అంటే ప్లాన్ ఎంత చక్కగా అంటే అంత చక్కగా చెప్పారండి. నిన్నైతే ప్రతిసారి ప్రతి సీఎంటీకి ఒక్కొక్కరు ఉంటారు కానీ అంత అద్భుతంగా జరిగింది నిన్న. బుధవారం మీటింగ్ అన్నది కానీ చాలా తక్కువ మంది వచ్చారు. ఒక్కరు వచ్చినా మేడం మొదలెడుతున్నా అంటున్నారు కదా. దీనికి ఏంటంటే ప్రతిసారి అనుకుంటాం ప్రతి బుధవారం అదే మీటింగ్, అదే మేడం, అదే ప్లాను, అదే హాలు. కానీ అక్కడ అలా కాదండి. ఇలాంటి విషయాల్లో నేను చాలా సండే పూట ఒక్కొక్కసారి నేను ఏదైనా పని ఉండడం వల్ల సిఎన్టీ కదా నెక్స్ట్ టైం వెళ్తా అనుకున్నాను. కానీ అప్పుడు ఆ వెళ్ళేటప్పుడే ఒకసారి రెండు సార్లు నేను మా సుమ మేడం వెళ్ళటం, మేడం చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారంట, అయ్యో నేను చాలా మిస్ అయ్యాను. కానీ సిఎన్టీ కాదండి అది. మేడం, సుమ మేడం ఒకటి చెప్తారు, విజయ మేడం ఒకటి చెప్తారు, లక్ష్మి మేడం ఒకటి చెప్తారు. అది నిన్న అర్థమైంది నాకు. మేడం ఏం చెప్పారంటే, సార్ మీ అభిప్రాయం ఏంటి, ఏంటి ఎలా వచ్చారు చెప్పండి అన్నారు. ఈశ్వర్ సార్ ఒకటి చెప్పారు, బహదూర్ సార్ ఒకటి చెప్పారు. ఒక్కటే క్వశ్చన్ అందరిని వేశారు మేడం, విజయ మేడంతో సహా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇది నేర్చుకోవడానికి మాత్రమే ప్రతిసారి మీటింగ్ వెళ్ళాలండి. మీటింగ్ ఈ రోజు రాను, నెక్స్ట్ వీక్ వస్తాను, మీటింగ్ నెక్స్ట్ టైం వస్తాను. మనము అంటాం, నేను అంటాను, అందరూ చేసింది. ప్రతిసారి కూడా జూమ్ కూడా ఒక్కొక్కసారి నేను కూడా రాను, నాతో సహా మిస్టేక్స్ అవి. కాకపోతే మొన్న ఒకసారి మేడం సారు వేరే సార్ ఫోన్ చేసి జూమ్ చెప్పారు, మీరు రాలేదంటే ఆ రోజు హెల్త్ బాగాలేదు మేడం, నాకు రాలేదు. చాలా ఫీల్ అయ్యాను. జూమ్ లో గానీ మీటింగ్ లో గానీ ప్రతిసారి నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే ప్రతిసారి మనం నేర్చుకొని చేయగలం, నేర్పించగలం. ఓకే, అయితే నేనైతే ఇంట్లోకి ఎందుకు వచ్చానంటే అమౌంట్ కోసమే వచ్చానండి. నేనైతే నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి. ప్రజెంట్ డ్రీమ్ అని చెప్తున్నారు కదా, నాకు 30,000 పక్కా, 30,000 ప్లస్. 30,000 కూడా కాదు, ఎల్ఓబి డైలీగా ప్రతి మంత్ 1 ఎల్ఓబి వస్తూ సెకండ్ ఎల్ఓబి కూడా ట్రై చేస్తున్నాను నేను. ఆ, నా డ్రీమ్ అయితే అది. ఆ, మేడం, నేను ఈ రోజు ఏంటంటే డయాబెటీస్ కోసం చెప్పాలనుకుంటున్నాను మేడం. ఏంటంటే ఇది ఆ చాలా దీర్ఘకాలికమైన వ్యాధి అన్నమాట. ఒకటి అంటే డిసీజ్ అంటారు కదా, ఒకసారి ఒక రోజు రెండు రోజులు, ఒక నెల రెండు నెలలతో తగ్గిపోయింది కాదనమాట. ఈ వ్యాధి ఎలా వస్తుందా ఏంటన్నది కూడా ఆటోమేటిక్ గా టెస్ట్ చేస్తేనే మనకు కూడా తెలుస్తుంది. బయటకి అన్ని వ్యాధుల్లాగా లక్షణాలు అయితే కనిపించవు. ఇది మన శరీరంలోని కొన్ని కణాలు ఉంటాయి కదా, ఆ కణాలు గ్రంథులు ఇవన్నీ ఉంటాయి. ఈ కణాల ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మనకి కరెక్ట్ గా అందలేకపోతే దాని వల్ల కూడా మనకి డయాబెటీస్ వస్తుంది. ఇందులోని ఒక ప్రాన్క్రియాస్ అనే గ్రంథి ఉంటుంది మేడం. ఆ గ్రంథి కావలసినంత ఇన్సులిన్స్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ అవన్నీ అందించకపోవడం వల్ల, రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ డయాబెటీస్ వస్తుందండి. ఇది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో కూడా తెలియదు. ఆ, లావుగా ఉన్న వాళ్ళే రావచ్చు, సన్నగా ఉన్న వాళ్ళే రావచ్చు. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళకి కూడా ఎక్కువ వస్తుంది, డ్రింకింగ్ చేసే వాళ్ళకి కూడా ఎక్కువ వస్తుంది. ఆ, ఇంకొకటి ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా వస్తుంది. వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అయితే దీనికి ఎక్కువగా ఈ ఏంటంటే ఆకలి ఎక్కువ వేయడం, దాహం ఎక్కువ వేయడం అలా ఉంటుందండి. అంటే ఈ డయాబెటిస్ లో 3 టైప్స్ ఉన్నాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3. అయితే టైప్ 1 లో ఏంటంటే టైప్ 1 వల్ల ఎక్కువగా పెద్దవాళ్ళలో చిన్నవాళ్ళలో కూడా వస్తుంది. అది టైప్ 1 అన్నది. ఆ ఇందులో ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చిరాకు పడతారు, ఎక్కువగా అలసిపోతుంటారు. వీళ్ళు అయితే కంటి చూపు ఎక్కువగా అది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంటుంది. ఎందుకు తగ్గుతుంది అన్నది కూడా మనకి టెస్ట్ చేసుకున్నంత వరకు కూడా తెలియదు. ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువగా బాడీ ఇలా జలధరిస్తుంది, ఆటోమేటిక్ ఇలా ఇలా అయిపోతుంది అంటారు కదా. ఆ ఆ టైపు అది ఆ లక్షణం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ టైప్ 1 డయాబెటిస్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆకలిగా ఉంటారు, ఎప్పటికప్పుడు ఆకలి అనుకుంటారు, అలసటగా ఉంటారు, ఎక్కువ ఉన్న దానికంటే దాహం ఎక్కువగా వేస్తుంటది. అయితే టైప్ 2 దానిలో వీళ్ళు టైప్ 1 లో ఏంటంటే
ఆటోమేటిక్ గా బరువుగా పెరిగిపోతుంటారు అనమాట. అది బరువు పెరుగుతుంటారు, ఆటోమేటిక్ బరువు తగ్గుతుంటారు. రెండు అటు ఇటుగా కూడా ఉంటుంది, రెండు లక్షణాలు కూడా ఉంటాయి. టైప్ టూ వల్ల కూడా ఎక్కువగా ఏంటంటే వీళ్ళైతే వారు వెయిట్ వల్లే వస్తుంది, దీనికి ప్రత్యేకంగా టైప్ టూ అన్న వాళ్ళకి. ఇది కూడా సేమ్ లక్షణాలే. ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది టైప్ టూ అన్నది ఓన్లీ ఎక్కువగా ఉండే వాళ్ళే జన్యుపరంగా వస్తుంది కదా, పేరెంట్స్ నుంచి పిల్లలకి, ఆ ఇంకా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, మేనత్త మేనగోళ్ళకి, ఇలా తల్లి పిల్ల అలాగా కొంతమందికి అలా జన్యుపరంగా కూడా ఎక్కువగా టైప్ టూ డయాబెటీస్ అన్నది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో కూడా అలసట ఎక్కువగా ఉంటుంది, యూరిన్ ఎక్కువ పాస్ చేస్తారన్నమాట. వీళ్ళలో ఏంటంటే స్పెసిఫిక్ గా చెప్పాలంటే దెబ్బలు తగిలితే తొందరగా తగ్గవండి. వీళ్ళకి టైప్ టూ ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలితే తగ్గవు. ఇంకోటి ఏంటి, వీళ్ళకి అంటురోగాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్స్, తరచుగా జలుబు చేయడం, దగ్గు, జ్వరం ఇలాంటివి. మళ్ళీ టీబీ అది అంటుంటారు కదా, ఇలాంటి లక్షణాలే అవి కూడా తొందరగా వస్తే అంత తొందరగా తగ్గడానికి అవకాశం ఉండదు వీళ్ళకి. కొంచెం ఆ ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది అనమాట బాడీ. కాళ్ళు చేతులు తిమ్ముర్లు వచ్చేస్తుంటాయి, ఆరికాళ్ళు అరిచేతులు మంటలు వస్తుంటాయి. ఎక్కువగా అంటుంటారు షుగర్ పేషెంట్స్ ఆరికాళ్ళు మండుతున్నాయి అని చెప్పి తిమ్ముర్లు వస్తున్నాయి అంటారు కదా, ఈ టైప్ టూ ఉన్న వాళ్ళే. వీళ్ళు కూడా ఎక్కువగా యూరిన్ పాస్ చేస్తుంటారండి. ఇంకొకటి ఏంటంటే నల్ల మచ్చలు, ఆమ్, ఇలా కొంచెం చిన్నది ఏదైనా దురద కొంచెం అక్కడ ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ అయినా సరే నల్ల మచ్చలు అది ఎక్కువగా ఈ మచ్చలు పడిపోతుంటది శరీరం అని. ఇంకోటి ఏంటంటే టైప్ త్రీ డయాబెటిస్ లో ఉన్న వాళ్ళకి అది కేవలం ఆ గర్భిణీ స్త్రీలకు మాత్రమే వస్తుంది అది. ఎక్కువగా వాళ్ళకి గర్భిణీ సమయంలోనే అదే ప్రెగ్నెన్సీ లేడీస్ కే వస్తుంది అది. ఆ టైంలోనే వస్తుంది అది. డెలివరీ అయిన తర్వాత చాలా మందికి దీనిలో తగ్గిపోతుంటది, కొంచెం మందికి కంటిన్యూ కూడా అవ్వచ్చు. అది రెండు లక్షణాలు కూడా ఉంటాయి. ఆ, ఇది ఎందుకు ఎలా వస్తుందంటే అది అయ్యేటప్పుడు అండంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, అన్నం విడుదలైనప్పుడు ఏమైనా సమస్య ఉన్నా కూడా వస్తుంది. వీళ్ళలో కూడా గర్భిణీ స్త్రీల్లో కూడా ఓవర్ వెయిట్ పెరిగిపోతుంటారు. ఒక 6 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్, 7 మంత్స్ నుంచి ఓవర్ వెయిట్ కూడా పెరిగిపోతుంటారు. ఆ ఓవర్ వెయిట్ పెరిగిపోవడం, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఎక్సర్సైజ్ అది చేయమని చెప్పం. అలా అందరికీ వస్తుంది అని చెప్పలేము. ఆ వాళ్ళకి కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా లేడీస్ లో హార్మోన్ చేంజెస్ అవుతుంటాయి కదా, హార్మోన్ చేంజెస్ వల్ల కూడా ఇది వస్తుంది. ఇది టెస్ట్ చేసుకుంటేనే మాత్రమే తెలుస్తుంది ఇది ఎలాగా ఎందుకు వస్తుందని చెప్పి వీళ్ళకి. అందుకోసమనే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ కి మొత్తం అంతా షుగర్, బీపీ అన్ని కూడా టెస్ట్ చేస్తున్నారండి. అండాల్లో కూడా ఏమైనా సమస్య ఉంటే వస్తుంది కదా. అయితే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ బేబీకి వెయిట్ ఎక్కువగా ఉన్న, ఫస్ట్ బేబీలో అదే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఉన్న నెక్స్ట్ టైం కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ వీళ్ళకి డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఇది మెడికేషన్ వాడాలన్నమాట. ఇది కంటిన్యూ చేసి షుగరే కదా అని వదిలేయకూడదు, అది బేబీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఎక్కువగా. వీళ్ళకి కూడా ఎక్కువగా కొంచెం తినడం అది అంటే నేను ప్రెగ్నెన్సీ లేడీస్ కదా ఎక్కువ తింటున్నారు అనుకుంటాం కానీ ఆ లక్షణాలు ఉండడం వల్ల కూడా ఎక్కువగా ఆకలేస్తుంది వీళ్ళకి బాగా కూడా. అయితే ఈ డయాబెటిస్ లో మ్, బయట మందులు వేసుకుంటారు, కానీ వేసుకుంటూ మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ కోసం అంటే గ్లూకో హెల్త్ అండి. ఇంకోటి ఏంటి అంటే ఈ డయాబెటిస్ వల్ల ఏంటంటే చాలా ప్రమాదకరమైన ఉంటాయండి నష్టాలు. హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆ, అది సడన్ గా వస్తుంది అనమాట. షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల, హై అయిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది అనమాట. అయితే మన వెస్టేజ్ లో ఏంటంటే మనం సజెస్ట్ చేసిందంటే గ్లూకో హెల్త్. ఇది ఎలాగా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు నేను చెప్పాలనుకున్నాను అండి. ఈ ఇప్పుడు ఈ గ్లూకో హెల్త్ లో ఆ, ముందు మొత్తం ఒకటి ఇది వేరే భాషలో ఉంటాయి. నేను దానికోసం ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుంది అన్నది నేను ప్రజెంట్ చెప్పాలనుకోవట్లేదు. ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో నేను చెప్పాలనుకుంటున్నాను. ఆమ్లాకి ఒకటి, విజయసార్ ఒకటి, హరిత, సివాక్, గుడూచి, సప్తరంగ, చాహా.
ఇవి ఈ ఈ ఇంగ్రీడియంట్స్ తో దీన్ని తయారు చేస్తారనమాట. వీటి వల్ల ఏంటంటే ఆ మన శరీరంలో ఉన్న డయాబెటిక్ లెవెల్స్ ని పెంచకుండా తగ్గకుండా సమతుల్యం చేస్తుంది అనమాట. మేనేజ్ చేస్తుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుతుంది. ఆ ఇంకా ఈ షుగర్ టాబ్లెట్లు వాడుతున్నా సరే ఈ మంత్ ఒకసారి నెక్స్ట్ మంత్ ఒకసారి పెరుగుతుంది అంటారు కదండి. అవి ఆ, అలా చేయకుండా మన గ్లూకో హెల్త్ మనకు బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ గ్లూకో హెల్త్ అన్నది 14 ఇయర్స్ తర్వాత ఉన్న వాళ్ళకే మనం యూజ్ చేస్తామండి. ఇందాక ప్రాన్కిరేస్ అనే గ్రంథి వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అదే ఇన్సులిన్స్ అందుతుందని చెప్పాను కదా. ఇప్పుడు దాన్ని కరెక్ట్ గా మనకి గ్లూకోజ్ లెవెల్స్ అందడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. బాడీకి గ్లూకోజ్ లెవెల్స్ అన్నది జనరేట్ చేయడానికి ఈ గ్లూకో హెల్త్ అన్నది బాగా మనకి పనికొస్తుంది. శరీరంలో న్యాచురల్ ఇన్సులిన్ అనమాట. ఇన్సులిన్ ఇప్పుడు మందుల ద్వారా కాకుండా న్యాచురల్ గా మన శరీరంలో కావాల్సిన ఇన్సులిన్ తయారు చేస్తుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ రెడ్యూస్ చేస్తుంది. ప్రాపర్ గా మన బాడీకి ఎంత వరకు కావాలో అంతవరకు ఇన్సులిన్స్ తయారు చేస్తుంది. ఇది ఈ గ్లూకో హెల్త్ మనం తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ సమతుల్యం చేస్తుంది. ఎక్కువగా ఆకలి దాహం అని చెప్పారు కదా. మనకి ఎంత వరకు కావాలో అంతవరకు తీసుకునేటట్టు చేస్తుంది అనమాట ఇది తీసుకోవడం వల్ల. ఎంతవరకు బరువు కూడా పెరుగుతారు తగ్గుతారు అని చెప్పాను. సడన్ గా షుగర్ వల్ల కూడా చాలా మంది సన్నంగా ఏదో జబ్బు పడిపోయినట్టు అయిపోతుంటారు చూసారండి. అది సడన్ గా తగ్గిపోతుంటారు. ఎందువల్ల తగ్గిపోతుంటారు అనేది ఆ షుగర్ వల్లే అవుతుంది అది. అది కాకుండా వెయిట్ ని మేనేజ్ చేస్తుంది అనమాట. తగ్గకుండా మనకి ఎంత వరకు ఉండాలి అంతవరకు. దాహం కూడా అలాగే కరెక్ట్ గా మనం ఎంతవరకు తాగాలి అంతవరకు అన్నది హెల్తీ. మన భోజనం కూడా ఎక్కువగా తింటున్న ఆకలి వేస్తుంది అంటున్నాం కదా. ఇప్పుడు అది కూడా అలాగే హెల్తీ ఫుడ్ ని మనకి తీసుకోవడానికి చేస్తుంది. అయితే మన గ్లూకో హెల్త్ ఎందుకు వాడాలి అంటే బయట వేసుకుంటే చాలా మంది నేను షుగర్ వల్ల షుగర్ కి మన దగ్గర గ్లూకో హెల్త్ ఉంది అని చెప్తే ఆ చాలా మంది ఏమన్నారంటే మేము షుగర్ టాబ్లెట్స్ వాడుతున్నాం కానీ షుగర్ టాబ్లెట్స్ తో పాటు మనం కూడా ఇది గ్లూకో హెల్త్ వేసుకోవాలి. ఎందువల్ల వేసుకోవాలి అంటే అది షుగర్ ఉండడం వల్ల అది రాను రాను ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని తినేస్తుంది. డ్యామేజ్ అయిపోతాయి. కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. లివర్ డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా చాలా అంటే నేను నాకు ఉన్న నాలెడ్జ్ చెప్తున్నాను. ఇంకా చాలా చాలా రకాలుగా అవుతుంది. కాకపోతే ఈ ఈ గ్లూకో హెల్త్ ఏం చేస్తుందంటే ఆ డ్యామేజ్ అయిన ఆ ఏదైతే ఉందో ఇప్పుడు లివర్స్ ఫెయిల్ అని చెప్తున్నారు కదా. ఇవన్నీ మన ఆటోమేటిక్ గా ఎంతవరకు మనకి అది రెక్టిఫై చేయగలగదో చేస్తుంది. ఉన్న ఆర్గన్స్ ని కాపాడుతుంది అనమాట. ఇంకా డ్యామేజ్ అవ్వకుండా మన గ్లూకో హెల్త్ కి బయట దానికి అదే వేరియేషన్. ఇదేంటంటే కొన్ని రోజులు ఆ చాలా మంది అంటారు ఇది వేసుకుంటున్నాము ఇంగ్లీష్ మెడిసిన్ మానేయాలా అంటే అలా మానకూడదనే చెప్పాలి. ఎందుకంటే అది వేసుకుంటూ ఇది వేసుకోవాలన్నమాట. చాలా నాకు కొంచెం ఒకటి నెగిటివ్ వచ్చిందండి. అలాగే ఒక ఆయనకి ఇచ్చినట్టయితే 1 మంత్ వాడారు. అది వేసుకోకుండా ఇది వేసుకుంటున్నాను కదా అమ్మా అని చెప్పి మధ్యలో నేను మర్చిపోయాను ఆడడం. వేసుకుంటున్నారు కదా అని చెప్పి షుగర్ టాబ్లెట్ వేసుకోకుండా ఇది వేసుకోవడం వల్ల షుగర్ పెరిగిపోయింది. అప్పుడు ఏంటంటే మన ప్రోడక్ట్ మీద నెగిటివ్ వస్తుంది అనమాట. మీ ప్రోడక్ట్ వేసుకున్న తర్వాత షుగర్ పెరిగిపోయింది తగ్గలేదని. అందుకోసమనే మేడం వాళ్ళు ఏం చెప్తారంటే ఫాలోఅప్ చేయాలి అంటారు కదా. ఇలాంటి నెగిటివ్ కోసమే ఫాలోఅప్ చేయాలి. ఆ ఇదేనండి నేను చెప్పాలనుకున్నది. ఏమైనా తప్పుగా ఉంటే ఏమైనా ఎక్కువగా తక్కువగా చెప్పు ఉంటే సారీ. ఇంకోటి ఏంటంటే నా డ్రీమ్ ఏంటంటే మంత్లీ 1 lakh కరెక్ట్ గా సంపాదించాలి. ప్రజెంట్ డ్రీమ్ అయితే 2,000 రూపాయలు తీసుకోవాలి. ఎమోషనల్ గా ఎందుకు అంటే మన లేడీస్ కి బయట ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను. మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు పీజీలు చేశారు. మా చిన్న పాప అయితే డబుల్ పీజీ కూడా చేసింది. కానీ 1 ఇయర్ నుంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ ఇవి అవి అన్ని చదువుకొని ఎక్కడెక్కడ కోచింగ్లు ఇవి అవి 20 ఇయర్స్ చదివిన తర్వాత వాళ్ళకి అలా పోట్లాడుతుంటే 15,000 20,000 జీతాలకి రావాలి. ఎక్కడెక్కడో వెతుక్కోవాలి. కానీ ఇంట్లో ఉండి కొంచెం మనం అర్థం చేసుకొని ఇలా టీం రాలేదు అలా టీం రాలేదు అనుకోకుండా ఉన్న టైంనే మనం వినియోగించుకొని ఈజీగా ఇందులో సంపాదించుకోవచ్చండి. చదువుతో సంబంధం లేదు. ప్రతి ఇది కూడా చదువు చదువు అంటారు. టైం టు టైం వెళ్ళాలి. ఆ ఉన్న టైంనే మనం యూజ్ చేసుకొని నేనైతే బాగా ఇందులో అది మాత్రం నాకు బాగా ఇష్టం. ఇంకోటి ఏంటంటే నేను చాలా సార్లు
ఆ ఉన్న ప్రాబ్లం కోసమే బతుకున్నాను అప్పుడు. ఇప్పుడు కాదు, ఫస్ట్ లో. నేను లేకపోతే ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోద్ది ఇంట్లో, అంటే అలాంటి పొజిషన్ లో ఉండేది నా పరిస్థితి. కానీ ఎందుకు బతుకున్నానంటే ఇందుకోసమే అని అనిపిస్తుంది ఇప్పుడైతే. కానీ ఎందుకు బతుకున్నాను అంటే, నేను లేకపోతే నా పిల్లలకి అవ్వదు, నా పిల్లలకి అవ్వదు, ఎలాగైనా ఎంత ఇదైనా ఉండాలి నా బతికి నా పిల్లలు. కానీ ఇప్పుడు ఇందులో అయితే వెస్టేజే బతికిస్తుంది. ఇంకోటి, నేను లేకపోయినా ఇక్కడ మన 3 జనరేషన్ ఇన్కమ్ ఒకటి ఉంది కదా. ఉన్నా లేకపోయినా ఒక ధైర్యం అంటూ ఎల్ఐసి పాలసీలు, ఇన్సూరెన్స్ పాలసీలు కట్టుకోమంటారు కదా బయటికి. అవి ఏమీ కట్టుకోకుండానే, ఏమేం చేయకుండానే కొంతకాలం, కొన్ని రోజులు కష్టపడి ఇంక వదిలేస్తే ఆల్రెడీ ఆటోమేటిక్ గా వాళ్ళకి, మనం ధైర్యంగా ఉంటూ వాళ్ళకి కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతామండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మేడం, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు లీడర్స్. చాలా అద్భుతంగా ఉంది షుగర్ కి సంబంధించి సబ్జెక్టు. మా హస్బెండ్ కి 440 షుగర్ ఉండేదండి 2018 నుంచి కూడా. నేను ఈ రోజు నిన్న ఈ రోజు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, నిన్న కూడా నేను గ్లూకో హెల్త్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. చాలా మంది షుగర్ వస్తే ఇంగ్లీష్ మెడిసిన్ స్టార్ట్ చేసేసి కంటిన్యూ చేస్తారు లైఫ్ టైం. దానివల్ల ఎన్నో రకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయండి. బట్ నా లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, షుగర్ గ్లూకో హెల్త్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి ఇవ్వడం వల్ల ఇన్సులిన్ వేయాలని చెప్పారండి స్టమక్ కి. బట్ ఈ రోజు గ్లూకో హెల్త్ వల్ల ఏ ఆర్గాన్స్ ప్రాబ్లం లేదు. 3 months ఒకసారి మెడికల్ చెకప్ చేసుకుంటారు. ఎక్సలెంట్ అండి రిజల్ట్ అయితే. ఎందుకంటే బాడీ మెటబాలిజం షుగర్ అనేది ఉత్పత్తి చేసుకునే అంత క్రియేట్ చేసుకుంటది. ఓకేనా అండి, ప్యాంక్రియాస్ ని క్రియేట్ చేసుకుంటది కంప్లీట్ గా. సో అంత మంచి రిజల్ట్ ఏదైనా ఉంది అంటే మనది. నెక్స్ట్ మొన్న కూడా నేను ఒక కేస్ దగ్గరికి వెళ్ళానండి. ఒకసారి మీకు అది వీడియో ప్రమోట్ చేస్తాను, ఒకసారి చూడండి లీడర్స్. ఇది ఎక్సలెంట్ రిజల్ట్ అండి, అసలు మిరాకిల్ రిజల్ట్ అయితే అతనికి రావడం జరిగింది. ఇది నా యూట్యూబ్ లోకి వెళ్తే మీకు వీడియోస్ ఉంటాయి, ఎప్పటికప్పుడు మనం రిజల్ట్ కూడా పెడతా ఉంటాము. షార్ట్ వీడియోస్ అయితే మీకు క్లియర్ గా కనిపిస్తుందండి, రిజల్ట్ వచ్చిన వాళ్ళే పెడతాము. ఓకే, ఎస్ అండి, వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చూసారు కదా పెదనాన్న గారికి. నాన్న మీ వయసు ఎంత? మీ వయసు 75. షుగర్ వచ్చి మీకు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి? 2020లో వచ్చిందండి. అప్పటి నుంచి మెడిసిన్ వాడుతున్నారు. మరి ఆ కాళ్ళ దగ్గర పుండు వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకుండా ఉండకపోవడం వల్ల కాళ్ళు బ్లాక్ కూడా రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి మెడిసిన్ వాడుతున్నారు ఫ్రెండ్స్. కానీ చాలా మంది భయపడతారు ఒకేసారి మెడిసిన్ ఆపేయాలా అని. ఎస్, బయట వాడేది మెడిసిన్ అండి, కెమికల్. బట్ ప్రతి ఒక్కరికి న్యూట్రిషన్ సజెస్ట్ చేయండి. ఇన్సులిన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి, అర్థమైన చెప్పండి. ఇన్సులిన్ బార్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా ప్రొటెక్ట్ చేయండి. ఎందుకంటే న్యూట్రిషన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ హ్యాపీగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. ఒక 6 months మన న్యూట్రిషన్ వాడినట్టయితే అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. బికాస్ మెయిన్ పర్టికులర్ గా షుగర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇందాక షుగర్ కోసం మీకు ఒక వీడియో పెట్టడం జరిగింది. మా పెదనాన్న గారికి అండి 25 years నుంచి షుగర్ ఉండే. బట్ బయట మెడిసిన్ అయితే కంప్లీట్ గా వాడుతున్నారు. ఇగో షుగర్ కోసం వేసే మెడిసిన్ రోజుకి 3 పూట్ల 3. అది కాకుండా డైలీ రెగ్యులర్ గా వాడే ఇన్సులిన్ అండి 25 mg. డైలీ 2 పూట్ల కూడా, ఒక పూట 10, ఒక పూట 15, 25 mg. అయితే ఎప్పుడైతే ఆ షుగర్ వల్ల కాళ్ళ దగ్గర పుండు స్టార్ట్ అయిందో మన న్యూట్రిషన్ కోసం తెలుసుకున్నారు. మనం ఇచ్చింది పంచతులసి, నీము, గ్లూకో హెల్త్, టాక్సిక్లిన్, ఎలోవీరా అండ్ మనకి నోని. ఇవి కంటిన్యూగా స్టార్ట్ చేశారండి 20 days. January 1st నుంచి స్టార్ట్ చేశారు. అయితే అప్పటి నుంచి మనకి విషయం ఏంటంటే ఇన్సులిన్ అనేది 5 days అయ్యిందండి స్టాప్ చేశారు. చక్కగా ఉంది, నార్మల్ గా ఉంది, షుగర్ కంట్రోల్లో ఉంది. అయితే షుగర్ టాబ్లెట్స్ అయితే వెంటనే మానకూడదు కాబట్టి కంటిన్యూ చేస్తున్నారు. అలాగే పంచతులసి కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్సులిన్ ప్రమేయం లేకుండా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఇవి న్యూట్రిషన్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. కంట్రోల్లోకి వచ్చింది. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మరి మా పెదనాన్న గారండి. పెదనాన్న గారికి షుగర్ వచ్చి 25 సంవత్సరాలు అయింది.
మరి షుగర్ బాడీలో ఎక్కువైపోవడం వల్ల మరి బయట మెడిసిన్ వాడడం వల్ల చూడండి కాళ్ళ దగ్గర ఇలాగా పుండు అనేది రావడం జరిగింది. మరి అలాగే చూసుకుంటే మన దగ్గర ఉన్న న్యూట్రిషన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. నోని, ఫ్లాక్స్ ఆయిల్, టాక్సిక్లీన్, అలోవెరా, ఆమ్లా, మిగతా న్యూట్రిషన్స్ అన్ని ఇచ్చాం. కానీ మరి దాంతో పాటు మన పంచతులసి ఉంది కదండి, పంచతులసి చక్కగా మనకి చూడండి ఒక వాటర్ లో 2-3 డ్రాప్స్ అనేది యాడ్ చేసాం. యాడ్ చేసి మనం ఒక కాటన్ అనేది పెట్టుకొని ఒక రోజుకి 2 సార్లు అయినా సరే మనము ఇక్కడ ఏదైతే మన పుండు ఉందో అక్కడ జస్ట్ ఇలాగ టిప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా అంతా మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇక్కడ ఏమైనా ఫంగస్, బ్యాక్టీరియా ఉంటే క్లీన్ అయిపోయి ఈ పుండు తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుందండి. చాలా వరకు క్లియర్ అయింది. ఇన్సులిన్ వాడేవారు ఈ న్యూట్రిషన్ వాడిన 20 days కే ఈ రోజు ఇన్సులిన్ కూడా బయటికి తీసేశారు. ఇలాంటి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పంచతులసి న్యూట్రిషన్ బాగుంటుంది. ఎస్ లీడర్స్, ఇప్పటికీ కూడా ఆయన మరి ఇన్సులిన్ అయితే వేయట్లేదండి, కేవలం న్యూట్రిషన్ మీద వెళ్తున్నారు. సో షుగర్ వచ్చిన వాళ్ళు దయచేసి మెడికల్ మీద వెళ్ళకండి. ఎక్సలెంట్ రిజల్ట్ గ్లూకో హెల్త్ అండ్ నీము చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మీ సెషన్ మీద మరి ఒక 5 members మేడం సెషన్ మీద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. షుగర్ ఎవరైనా తగ్గిన వాళ్ళు ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. అలాగే సూపర్ మేడం, వల్లి మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ చేయగానే రెస్పాండ్ అవుతారు, మీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ విషయానికి రెస్పాండ్ అవుతారు. మీలాగా టీమ్ లీడర్స్ అందరూ ఉంటే అసలు ఎవరికి కూడా అంత అద్భుతమైన టీములు మనం హ్యాపీగా కట్టొచ్చండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ మీరు మ్యూట్ ఆన్ చేసుకుని మాట్లాడొచ్చు, మీ దగ్గరే ఉంది మేడం, మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. సుమా మేడం కంటిన్యూ మ్యామ్. ఎస్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం, థ్యాంక్ యూ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వల్లి మేడం మ్యూట్ ఆఫ్ చేసేసుకున్నారు మేడం. వెరీ గుడ్ మార్నింగ్ వల్లి మేడం. చాలా వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చాలా ఎక్సలెంట్ సెక్షన్ చెప్పారు. అలాగే మనకి షుగర్ కోసం చెప్పారు. నేను ఏదైతే మిస్ అయ్యానో ఆ మీటింగ్ కూడా నా కళ్ళ ముందు ఉన్నట్టు మళ్ళీ చెప్పారు. ఆల్రెడీ నిన్న నైట్ చెప్పారు, కానీ ఈ రోజు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చెప్పేటప్పుడు కొంచెం ఫ్రెష్ గా ఆ ఫీలింగ్ వేరేగా ఉంది. సాహు సార్ కూడా వచ్చి మీటింగ్ లో పాల్గొన్నారు అంటే గనక 5,000-10,000 రూపాయలు తీసుకుంటున్న మనకే ఇంత గర్వం, మీటింగ్ కి వెళ్ళాలంటే చాలా గర్వంగా ఇదవుతున్నాం. కానీ 12 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్న సార్ కూడా ప్రతి మీటింగ్ లో కూడా కనిపిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. ఎందుకంటే నేను ఎలా చెప్తున్నానంటే లాస్ట్ వీక్ లో మీటింగ్ అయ్యి తిరిగి వస్తున్నప్పుడు సాహు సారు కారు మన ఆఫీస్ సెలార్ లో ఖాళీ లేనట్టుంది, సార్కి ముందుని పెట్టారండి. నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చూశాను సార్ది. ఆ సార్ చేతిలో ఏమున్నదంటే ఒక నీమ్ బాటిల్, 2 సోప్స్ ఉన్నాయండి. 2 మన ఎసూర్ సోప్స్ ఉన్నాయన్నమాట. అవి పట్టుకొని వెళ్తున్నారు. నేను అనుకున్న సార్ ఇవి కూడా బిల్లింగ్ చేసి ఎవరో కస్టమర్ అడిగినట్టున్నారు, పట్టుకొని వెళ్ళి ఇస్తున్నారు అని. అంటే అన్ని లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకున్న సార్ కూడా బిల్లింగ్ చేసి సేల్ చేస్తున్నారండి. కానీ మనం అంటే బిల్లింగ్ చేయాలన్నా బాధే, సేల్ చేయాలన్నా బాధ. ఒక్క నెలలో ఒక్కసారి బిల్లింగ్ చేస్తే 100 PV చేస్తే అంతే మన బిజినెస్ అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతున్నాం అనమాట. అది కాదండి బిజినెస్ అంటే. నిజంగా సేల్ చేస్తేనే బిజినెస్ అవుతుందండి. సేలింగ్ అంటే ఏంటి అంటే మనం ఎంత మందికి షేర్ చేస్తున్నాం అన్నది ఒక్కసారి నోట్ చేసుకున్నట్టు అవుతుందండి. సేలు అంటే మనం అమ్ముకుంటున్నాము అని కాదు, మనం ఏదైనా ప్రొడక్ట్ బిల్ చేస్తున్నామంటే మనం ఒక కొత్త కస్టమర్ కి మన ప్రొడక్ట్ కోసం చెప్పినట్టు అనమాట. నేనైతే ఇదే ఫీల్ అవుతానండి. నేను ఏ రోజైనా బిల్ చేశానంటే నేను ఒక కస్టమర్ కి చెప్పాను కాబట్టి, ఆ కస్టమర్ రిలీజ్ అయ్యారు కాబట్టి నేను ఆ ప్రొడక్ట్ బిల్ చేశాను అంటే ఈ రోజు నేను ఒక మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాను, ఈ రకంగా ఫీల్ అవుతున్నానండి. అదే రకంగా టైప్ 1, టైప్ 2 డయాబెటిక్స్ కోసం కూడా చెప్పారు. టైప్ 3 అనేది నేను ఆలోచనలో కూడా లేదు, 1, 2 అనేది అయితే నాకు తెలిసింది. ఈ రోజు మా మేడం 3 కోసం కూడా చెప్పారు. టైప్ 1 డయాబెటిక్స్ వచ్చేది ఏంటి అంటే చిన్నపిల్లల్లో వస్తుందండి ఎక్కువగా, అది క్లారిటీగా ఇచ్చారు మేడము. దీనికి ఇన్సులిన్ రిలీజ్ అవ్వడానికి మన నీము గ్లూకో హెల్త్ తో పాటు కొలెస్ట్రామ్, సీబక్తాన్ ఇచ్చినా కూడా వాళ్ళ బాడీలో ఉండి ఏదైతే ప్యాంక్రియాస్ పనిచేయడం మానేస్తున్నాయో ఆ ప్యాంక్రియాస్ మళ్ళీ పనిచేయాలి, అలా యాసిటీస్ గా మామూలుగా ఎప్పుడులా పనిచేయాలంటే మన సీబక్తాను మన కొలెస్ట్రామ్ కూడా యూజ్ అవుతుందండి. దీనివల్ల కూడా యాక్టివ్ గా అవుతారు. ఎందుకంటే నేను రియల్ గా ఫేస్ చేశాను కాబట్టి ఈ ప్రాబ్లం గురించి, నేను ఇచ్చిన వాళ్ళలో ఈ రిజల్ట్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అలాగే టైప్ 2 డయాబెటీస్ అయితే గనక నేను 2 కస్టమర్లకు ఇచ్చానండి. అందులో ఒకరు ఇన్సులిన్ తగ్గించుకున్నారు, అంటే డైలీ 70 mg ఇన్సులిన్ వేసుకున్న వాళ్ళు ఇప్పుడు 25 mgకి వచ్చారండి. మన నీము, నూనె, గ్లూకో హెల్త్ ఇప్పటికి 6 months నుంచి కంటిన్యూ చేస్తున్నారు.
నేను అలా ఏంటి అంటే వాళ్ళు ఏదైతే ఇన్సులిన్ వేసుకుంటున్నారో ఆ ఇన్సులిన్ కంప్లీట్ గా క్లియర్ చేసేసి ఇంకా ఓన్లీ మన నీము గ్లూకో హెల్త్ కంటిన్యూ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ అయితే వాళ్ళ అబ్బాయి అస్సలు ఒప్పుకోలేదండి. ఎందుకు అంటే ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా అప్పటికి వరకు ఎలాంటి ప్రాబ్లం రాకన్నా లైఫ్ జర్నీ చేస్తున్నారు. కానీ మీరు ఇచ్చిన సప్లిమెంట్ల వల్ల సడన్ గా మీరు ఆ డోసెస్ తగ్గించినప్పుడు ఒకవేళ ఏదైనా రిస్క్ అయితే మీరు ఫేస్ చేస్తారా? మా అమ్మకి ఏమైనా అవుతే మీరు ఫేస్ చేస్తారని అడిగారు. బయట వాళ్ళు కూడా కాదండి, మా రిలేషనే. నేనైతే గనుక ఒకటే చెప్పాను. అన్నయ్య నేనైతే కంప్లీట్‌గా మానేయమని చెప్పట్లేదు. ఏదైతే డోస్ ఇస్తున్నారో ఆ డోసు కొంచెం కొంచెంగా తగ్గించుకొని రమ్మని చెప్తున్నాను. మీరు ప్రతి నెల చెక్ చేస్తారు కాబట్టి, ఆ చెక్ చేసినప్పుడు చూడండి అంటే, అయితే ఎక్స్‌ట్రా‌గా ఎవ్రీ మంత్ ఇదొక బర్డెనా నా ప్రాణానికి అని అడిగారండి వాళ్ళ కోడలు. నేనొక్కటే చెప్పాను. కన్నమ్మ మీరైతే గనక ఆరోగ్యంగా ఉండాలి అంటే కన్నమ్మ అంటే పెద్దమ్మని కన్నమ్మ అంటామండి మేము. మీకు ఫంక్షన్ ఒస్తుంది కదా! మీకొచ్చిన ఫంక్షన్‌తో షుగర్ టెస్ట్‌కి ఎంత అవ్వదు. మహా అయితే రూ. 70-100 లోపు తీసుకుంటారు. ఒక్కసారి షుగర్ చెక్ చేయించుకోండి. మంత్లీ మీకు ఫంక్షన్ వచ్చిన తర్వాత మరుసటి రోజే వెళ్లి చెక్ చేయించుకోండి. మీరు లైఫ్ లాంగ్ ఈ మెడిసిన్ అయితే మీరు అవునమ్మా చేసుకోలేకపోతున్నాను. నాకు ఆ ఇన్సులిన్ చేసుకున్నప్పుడు నా అంతట నేను చేసుకోవడం వల్ల నరం మీద చేసేసుకుంటున్నానమ్మా. నల్లగా అయిపోయి కాలంతా లాగేస్తుంది. పొట్టకు చేసుకుంటే నాకు రావట్లేదు. ఎవరినైనా చేయమంటే వీళ్ళు చిరాకు పడుతున్నారు. ఏముందమ్మా నాకొచ్చిన ఫంక్షన్‌తో నేను కొనుక్కుంటాను. నేను అన్నయ్యని కూడా డబ్బులు అడగనని చెప్పి, ఆవిడకొచ్చిన ఫంక్షన్ డబ్బులు కరెక్ట్‌గా ఫస్ట్ తారీఖున ఫంక్షన్ అందుతదనకే నాకు 30వ తారీఖునే ఫోను చేస్తారండి. ఆవిడ ఎస్కార్ట్‌లో ఉంటారు. నాకు ఫోను చేస్తారు. అమ్మ నేను ఫంక్షన్ తీసుకుంటున్నాను. నాకైతే ఇవి కొనియమ్మా. నేను డబ్బులు పంపించేస్తానని చెప్తారండి. నాకు మొన్న సాయంత్రం కూడా ఫోను చేశారు. అమ్మ నాకు నూనెని నీము, గ్లూకో హెల్త్ ఆ 3 డబ్బాలు అయిపోయామ్మా. 3 డబ్బాలు పంపించియమ్మా అని ఫోను చేశారండి. ఎందుకు అంటే ఆవిడ అడుగుతారని నేనెప్పుడు స్టాక్ ఉంచుకుంటానండి. ఆ టైంలో ఒకవేళ నా దగ్గర ఉంటాయో, ఉండకపోతాయో అని ఆవిడ ఒకవేళ ఫోను చేసినా నేను అప్పటికప్పుడే ఎళ్తాను. ఇన్సులిన్ నుంచి కంప్లీట్‌గా ఆవిడనైతే నేను తగ్గించాలని అనుకుంటున్నానండి. ఎందుకు అంటే మన ప్రొడక్ట్‌లో అంత దమ్ముంది. ఇప్పుడు ఈ మంత్ అయితే గనక నేను ఆవిడకి ఓన్లీ గ్లూకో హెల్త్ ఒక్కటే ఇచ్చానండి. నీమ్ కూడా ఆల్రెడీ ఉంది. కాపోతే ఇప్పుడు మేడం ఒక వీడియో పెట్టారు చూడండి ఇన్ఫెక్షన్. అలాంటిది ఆవిడకి కాళ్ళ వేళ్ళ మధ్యలో వచ్చిందండి. ఆ మధ్యలో వచ్చేస్తే నేను చెప్పింది ఆవిడకి ఒకటే చెప్పాను. కన్నమ్మ డైరెక్ట్‌గా నీమ్ క్యాప్సూల్ కన్నం పెట్టి అక్కడ అలా అప్లై చేయండి కన్నమ్మ తగ్గిపోతదంటే కరెక్ట్‌గా 3 డేస్ మేడం కంప్లీట్ మంచి రిజల్ట్. నార్మల్ మన కాళ్ళు ఎలా ఉంటాయి అలా వచ్చేసాయన్నమాట. వేళ్ళ మధ్యలో కురుపులయిపోయాయండి. చాలా భయపడ్డాను నేనైతే వీడియో పెట్టగానే. ఎర్రగా ఇంకా అనకూడదు గానీ ఇంకొన్ని రోజుల్లో అయితే పగిలిపోతదన్నమాట. అలా అయిపోయింది. మనది డైలీ 3 టైమ్స్ పెట్టేవారంటండి. నేను పొద్దున్న, సాయంత్రమే పెట్టండి కన్నమ్మ అంటే ఆవిడ 3 పూటలా పెట్టేవారంట. దాంట్లో చిన్న పసుపు కూడా వేశారంటండి. పసుపు కూడా వేసి పెట్టానమ్మా. నాకు బాగా పనిచేసింది అని చెప్పారు. మన ప్రొడక్ట్‌లో అయితే మంచి దమ్ముందండి. చాలా బావుంది. అలాగే నేనిచ్చిన ఇంకొక కస్టమర్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఓన్లీ నీమ్ ఒక్కటే వాడుతున్నారండి. ఆవిడైతే ఇంగ్లీష్ మెడిసిన్ ఏమి స్టార్ట్ చేయలేదు. షుగర్ ఉందని తెలియగానే గ్లూకో హెల్త్, నీము 2 ఇచ్చాను. గ్లూకో హెల్త్ కంప్లీట్‌గా ఆపేసారండి. ఓన్లీ నీమ్ ఒక్కటే వాడుకుంటున్నారు. ఆవిడకి 100 దాటలేదండి. ఎవ్రీ మంత్ చెక్ చేసుకుంటారు. నాకు ఫోన్‌లో ఫోటో అయితే పంపిస్తారు. 100కి ఎప్పుడు కూడా షుగర్ అయితే దాటట్లేదు. కంట్రోల్‌లోనే ఉంటుంది. ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ మేడం. నిజంగా చాలా మంచి సెక్షన్ అయితే తీసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతది. అలాగే థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ అన్నీ కూడా అతి త్వరలోనే రీచ్ అయిపోతున్నారు. ఇదైతే నాకు అనిపిస్తుంది. నేను ఆ విషయాన్ని కూడా అడుగుతున్నాను. కంపల్సరీ థ్యాంక్ యూ. 1,00,000 ఇన్‌కమ్ అయితే మీరు తీసుకుంటున్నారు అతి త్వరలోనే. మా సార్‌తో మీరు కార్‌లో కూడా కూర్చుంటున్నారు. మీ డ్రెస్ కోడ్ కూడా నాకు గుర్తుంది. చాలా థ్యాంక్ హ్యాపీగా యూ. అనిపిస్తుంది మేడం. థాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. అది కూడా డ్రెస్ కూడా కోడ్ కూడా ఇప్పుడు చెప్తాను మేడం. ఎందుకంటే ఎప్పుడు కూడా కొంచెం మొహమాటం సిగ్గుతో చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఏదైతే చెప్తే అదే అవుతుంది అని మన మేడం అంటారు కదా! వైట్ డ్రెస్ మేడం. వైట్ ఫ్రాక్ నేను, మా సారు వైట్ షర్టు, బ్లాక్ జీను, వైట్ కోట్ అన్నమాట. బ్లాక్ కోటు. ఇద్దరు కూడా పాన్ వెళ్తున్నాం అని చెప్పి నేను డ్రీమ్ చేశాను. కల్లో కనిపిస్తుందని మీకు చెప్పాను. అందరి ముందు జూమ్‌లో కూడా చెప్తున్నాను. ఇది వరకు ఎప్పుడు కూడా ఇలా పర్సనల్ షేర్ చేయలేదు. చెప్తేనే అవుతుంది. సూపర్ అనుకుంటేనే మేడం. అవుతుంది అంటారు కదా! అది నా డ్రీమ్ మేడం. పాన్ వెళ్తాము. మా సార్ నేను కూడా. అయితే ఇంకొక పాయింట్ మేడం. నిన్న సాహు సార్ కోసం చెప్పారు కదా! సాహు సారు అంటే మనం అనుకుంటాం కదా 12,50,000 13,00,000 వస్తుంది కదా సార్ ఏమో సేల్ చేయరేమో ఇలాగ అలాగ అనుకుంటాం కదా యాప్ ఓపెన్ చేసి పర్సనల్ గా 300 పీవీస్ వేస్తున్నారు
మంత్లీ యాప్ ఓపెన్ చేసి అందరికి చూపించారు మేడం. యాప్ ఎస్ ఓపెన్ చేసి అంటే మనం అనుకుని చేయలేకపోతున్నాము ఏంటి అంటే నాకైతే అంటే కొంచెం ఇలా మాట్లాడుతున్నాను అని ఏమనుకోవద్దు, లాగి పెట్టి గోపు మీద ఒకటి కొట్టినట్టు అనిపించింది. అంటే 100 PV మనం నేను చేస్తున్నాను, ఎవరి కోసం చెప్పలేదు. నేనైతే మళ్ళీ నెగిటివ్ మాట్లాడకూడదు అన్నారు, చేయలేకపోతున్నాను అని చెప్పి అది నేను అనాలనుకోవట్లేదు. నేను ఎందుకు అలా చేస్తున్నాను, చేయాలనుకుంటే చేయగలము అని చెప్పి చెయ్యాలని అనుకుంటున్నాను. మనమందరూ కూడా చేయాలి. యాప్ ఓపెన్ చేసి చూపించారు మేడం డైరెక్ట్ గా అందరికి. అంటే అతను మనం ఎస్ అనుకుంటాము ఓన్లీ ఎంతో అసలు నాకు తెలిసి ప్లాన్ లో అయితే సెల్ఫ్ ఎంతో కొంత కొనాలనుకుంటారు, తనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి సార్కి డబ్బులు. కాకపోతే ఏంటంటే 300 PV ఎవ్రీ మంత్ అంతా ఓపెన్ చేసి చూపించారు మేడం. అసలు కళ్ళు ఇంకా అలా అయిపోయింది నాకు. ఆ మనం అంటూ సేల్ చేస్తేనే అని చెప్పి. ఇంకొక పాయింట్ కూడా మేడం ఇందాక మర్చిపోయాను నేను. ప్రతి ఒక్క లీడర్ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్పారు కదా. ఒక లీడర్ చెప్పారు 666 అంటే డైలీగా మనం ఎవరైతే ఐడీలు చేస్తాం కదా, 6 మెంబర్స్ ని, ఓల్డ్ పర్సన్స్ ని రోజు మార్నింగ్ లేచి కాల్ చేయాలి. ఎస్ మ్యామ్. అంటే మనం చేయవలసిన వర్క్ 6 మెంబర్స్ ని. అలాగే ఆ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా, వాళ్ళకి ఒక 6 మెంబర్స్ ని మనకి ఆ చెప్పాలన్నమాట. కొత్త వాళ్ళకి ఇంకో 6 ఏంటంటే పలానా మేడం కి, పలానా సాల్ కి, పలానా మా అక్కకి, పలానా మా తమ్ముడికి ఎవరికో చెప్తామని మనకి ఐడియా ఉంటది కదా, వాళ్ళు వెళ్తాము అని మనం అనుకుంటాం కదా, వాళ్ళని ఒక 6 మెంబర్స్ ని మనం రాసుకోవాలి. ఎస్ డైలీగా ఈ వర్క్ చేస్తూ చెయ్యాలి అనుకుంటే ఆటోమేటిక్ గా మనకి రిజల్ట్ అదే వస్తుందని చెప్పారండి నిన్న ఒక లీడరు. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇందాక ఆ పాయింట్ మేడం షేర్ చేయమన్నారు కదా, అది కొంచెం మర్చిపోయాను. ఇప్పుడు డైరీ తీసుకుంటారా, నేను నోట్ చేసుకున్నాను. రన్నింగ్ ఒకటి మేడం, మరి కొంచెం నిన్న మన టీం చూసారు. అందరం సాహు సార్ దగ్గర తీసుకున్న డెసిషన్ అనుకోకుండా మనం అనుకున్నాం, సార్ వచ్చారు, మనం ఇంప్లిమెంట్ చేసాం, విజయ మేడం అందరూ అనుకున్నాం కదా, ఒకసారి చెప్పండి మేడం. ఈ మంత్ ఓకే మేడం, నుంచి అంటే మీరు చెప్తారేమో అని చెప్పి నేను అనుకున్నాను, కానీ మీరు మళ్ళీ మీరు చెప్పండి మేడం, చెప్తారు. పర్వాలేదు. ఉమ్, అయితే ఏం లేదండి. ఇప్పుడు ఎవ్రీ మంత్ 200 సెల్ఫ్ చేయాలన్నమాట. 200 PV ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ 100 PV చేస్తున్నాం కదా, 200 PV చేయాలనుకున్నాం. ఎందుకంటే 1:6 చేసేటప్పుడు 6 legs కూడా అందరికి కూడా ఓపెన్ లో ఉండవు అనమాట. కొంచెం మంది అంటే నాతో సహా ఒక 2 లెగ్లు వాళ్ళు కొంటే కొంటున్నారు, లేకపోతే లేదు నేను కొన్ని సేల్ చేస్తున్నాను. ఇంట్లో వాడుకోవడం, సేల్ చేయడం ఏదో ఒకటి. ఒక 2 లెగ్లు అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, 1, 2, 3 కొంటారు, ఇంకొక 3 వాళ్ళకి కొనరు. అయితే నా టీంలో ఇది మాత్రం నేను ఓపెన్ గా చెప్తున్నానండి. నా టీంలో అయితే చాలా నేను మేడం కూడా అందుకోసమని చాలా అంటే రిక్వెస్ట్ కాదు, నా ఒపీనియన్ చెప్తున్నాను మేడం అని చెప్పాను లక్ష్మి మేడంతో. నా టీంలో జరుగుతున్నది ఏంటంటే కొంచెం కొత్త వాళ్ళకి 1, 2, 3 లెగ్లు కూడా వాళ్ళే కొంటున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నాకు తెలుసు పీవీస్ ఎక్కడ అలా అవుతున్నాయి, ఎక్కడ కిందని పీవీ కొన్నా నా దానిలో వస్తుంది, నాకు కలుస్తుందని. చాలా మందికి ఏంటంటే మనం ఎంత చెప్పినా సరే వాళ్ళ దానిలో కొనాలి, వాళ్ళ ఐడిలో కొనాలి, వాళ్ళకే వెళ్ళిపోతాయి పాయింట్స్, ఫ్యూచర్ లో వాళ్ళకే ఉంటాయి అన్నది ఉంటది. అయితే ఇప్పుడు ఆ 3 లెగ్గుల్లో ఉంటది కదా, 3 లెగ్లు ఎలాగో ఎవరో ఒకరు కొంటూనే ఉంటారు. సెల్ఫ్ కాకుండా 3 లెగ్లు ఉంటాయి కదా, ఆ 3 లెగ్లు కొనకపోయిన వాళ్ళవి 100 PV 105 అవుతుంది. మాక్సిమం 35 మినిమం చేసిన 105 100 PV. ఏదైతే 100 PV ఉందో అదే 100 PV సెల్ఫ్ లో మనం చేయించుకునేటట్టయితే ఇందులో ఒకటి ఏంటి, ఫస్ట్ 14 కల్లా మనకి 200 PV వచ్చేస్తుంది. 14 కల్లా మనకి పీవీ కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆ వాటి వల్ల కూడా 100 PV చేస్తే మనకి 4 మంత్స్ చేస్తే 2500 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది కదా, డబుల్ ఆఫర్ వస్తుంది, 5000 వస్తుంది. సెకండ్, థర్డ్ ఏంటంటే ఇది ఈ కౌంటింగ్ నాకు కొంచెం కన్ఫ్యూజ్. దాని వల్ల సెల్ఫ్ చేయడం వల్ల కూడా మనకి ఒక 500 కంటే ఎక్కువగా నిన్న మేడం విజయ మేడం చెప్పారు. అంటే 500 లోపు కూడా అమౌంట్ ఎక్కువగా పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. అనేది 500 వస్తుంది పర్ఫార్మెన్స్ మేడం. బోనస్ మనకు వస్తుంది. 3 విధాలుగా యూజ్ అండి. ఒకటి, ఒక ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ ఐడిలో మనం కొనేస్తున్నాను ఫీలింగ్ ఉండదు, మనకి డబుల్ ఆఫర్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి కొనకపోయినా మన నెలలో కొనుక్కుంటున్నాం, అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ ఆఫర్ అంటే నెక్స్ట్ మంత్ నుంచి మేడము స్టార్ట్ చేస్తారు, మనం స్టార్ట్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే దీని వల్ల 1:6 చేయడం మానేయాలా, లేదండి కాదు, 1:6 కంటిన్యూ చేయాలి. ఎవరైతే 1:6 చేయడానికి ఇబ్బంది పడుతున్నారు మాత్రం వాళ్ళకి మాత్రమే ఇది చేయాలి అని చెప్పారు మేడం.
ఎందుకంటే ఇప్పుడు 1:6 6 లెగ్గుల చేత 6 లెగ్గులు ఓపెన్ అయిపోయి వాళ్ళు కంటిన్యూ చేసుకున్నారంటే కంటిన్యూ చేయాలండి అది. అది మానేసి ఇది ఒకటే చేస్తారంటే కాదు. 200 పీవీ చేస్తూ 1:6 వాళ్ళు లెగ్లు కంటిన్యూ చేసుకోవాలి. అలా అని చెప్పి మేడం చెప్పారు ఇక 200 చేసేసి మిగతా ఒక లెగ్ 2 లెగ్గులు వదిలేద్దాం అని కాదు. చెయ్యలేకపోయిన వాళ్ళని ఫ్యూచర్ లో కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళ కింద వాళ్ళని వేసుకుంటాం. వేసుకొని అప్పుడు మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు. ఇదే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మళ్ళీ క్లుప్తంగా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేద్దామండి. చెయ్యండి మేడం. 14th వరకు చెయ్యండి. సిఎన్సి, 14th నుంచి 1:6 రెండు అమల్లో ఉంటాయి. మరి నిన్నైతే అందరూ కూడా క్లియర్ గా అంతా ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ మీకు అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీని ఉద్దేశం ఒకటేనండి, ఖచ్చితంగా ఈ రోజు కమిటెడ్ గా ఉన్న లీడర్స్ కి ఎల్ఓబి కనెక్ట్ అవ్వాలి, ఇంకా ఆప్షన్ లేదు. ఇది మరి ప్రతిదీ ఇంకా ఎలా ఉంటదంటే స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నాం. ఇది పక్కాగా మాకు టీమ్ లో ఉండాలి అనుకుంటే మనం 200 పీవీ చేయాలి. ఎలా చేయాలా అనేది నేర్పిస్తాం. అలాగే కింద డౌన్ లైన్స్ నుంచి ఒక 100 పీవీ, 6 లైన్ నుంచి ఎవరు చేసినా పర్లేదు. అంటే ఒక పర్సన్ నుంచి 300 పీవీ. వీళ్ళు ఆల్రెడీ లక్కీ డ్రాకి ఎలిజిబిలిటీ, లక్కీ డ్రా లిస్ట్ లో వచ్చేస్తారు. అయితే 14th వరకు సిఎన్సి అయిపోతుంది. 14th నుంచి 31st వరకు మిగతా 6 లెగ్గల్లో మీరు కొని వేయమని చెప్పట్లేదండి, న్యూ ఐడీలతో కొనిపించాలి. 6 లెగ్గుల్లో కూడా అప్పుడు టీం వర్క్ చేయాలి. అంటే మనం సెల్ఫ్ గా మనం తీసుకోవాలి, అలాగే పర్చేస్ చేయాలి. 200 పీవీతో అవుతుంది. బట్ మిగతా 14th నుంచి మనం ఏం చేయాలి, 1-to-1 హోమ్ మీటింగ్స్ ఇవన్నీ చేసి మిగతా ఉన్న లెగ్గల్లో టీంని వేసి వాళ్ళకి కొనిపించేటట్టు చేయాలంటే నెట్వర్క్ ని బిల్డ్ చేయాలి. ఇలా 2 భాగాలుగా విడదీసాం. 1:6 చేసే వాళ్ళకి సపరేట్ లక్కీ డ్రా, లీడర్స్ తో మాట్లాడి పెట్టడం జరుగుతుంది. టీమ్ లో ఒక మొమెంటం స్టార్ట్ చేయాలని ఒక ఉద్దేశం అండి. ఇప్పటి వరకు ఉండి మనం 10,000 రూపీస్ కూడా ఇన్కమ్ తీసుకోకుండా ఉండేదైతే లేదు. ఇక మన టాప్ అప్ లైనర్ అద్భుతమైన డెసిషన్ తీసుకున్నారు. మెగా ఈవెంట్స్ మన వైజాగ్ ఇవ్వబోతున్నారు. నేను ఒకటే అడిగే సార్కి, సార్ ఇంతవరకు ఉన్న లిస్ట్ కొంతమంది పేర్లు చెప్పుండే వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ స్టార్టింగ్ లోనే 30,000 ప్లస్ ఇన్కమ్ రావాలి. మీరు ఏం చేస్తారు, నన్ను ఏం చేయమంటారు? నేను చేయడానికి రెడీగా ఉన్నానండి. బట్ కమిటెడ్ లీడర్స్ అందరికీ ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ లేకుండా 6 నెలలు 8 నెలలు అలా వెయిట్ చేసి లేదండి, మీరు పని చేయాలి, మేము చేయించాలి, మీతో పాటు మేము చేయాలని ఎక్సర్సైజ్ పార్టిసిపేట్ చేద్దాం. ఒక్క 2 months లో అందరికీ చెక్స్ వచ్చేటట్టు మనం అందరం టీం వర్క్ చేయాలని నిన్న నా టీం నుంచి నేను తీసుకున్న మంచి డెసిషన్స్ మీ అందరికీ షేర్ చేస్తాను. నా టీం మీ టీం ఏం లేదండి, జూమ్కి వచ్చిన తర్వాత అందరం ఒకే టీం, వెస్టీస్ ఫ్యామిలీ. డెసిషన్ మార్చుకుందాం. 200 పీవీ అనేది ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. 14th కి ఎల్ఓబిలు అయిపోవాలండి. ఒక 3 ఎల్ఓబిలు మినిమం అవ్వాలి ప్రతి ఒక్క లీడర్ కి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్, థ్యాంక్ యూ. సో అలాగే సెకండ్ వన్ అండి, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వల్లి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఈ రోజు షుగర్ పేషెంట్స్ మన కళ్ళ ముందే కొన్ని వందల మంది పుట్టగొడుగులు పుట్టినట్టే పుడుతున్నాయండి. కానీ మనం వెళ్ళి సజెషన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి కరెక్ట్ గా ప్లాన్ చేసి కరెక్ట్ గా మనం ప్రోడక్ట్ ఇస్తే రిజల్ట్ వచ్చిన వాళ్ళైతే మన కళ్ళ ముందు చాలా మంది ఉన్నారండి. మేము కూడా ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివిన అమ్మాయికి ఇచ్చామండి. చిన్నపిల్లే కదండి, ఇంటర్మీడియట్ అంటే పెళ్లి కూడా కాలేదు. అలాంటి అమ్మాయికి 350 ఉండేదండి ఇప్పుడు షుగర్. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇన్సులిన్ వేసుకునేది. మార్నింగ్ ఇన్సులిన్ వేసిన తర్వాత కాలేజీకి వెళ్ళడం, రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్సులిన్ వేయడం. కానీ ఈ మధ్యలో ఆ అమ్మాయికి అప్ డౌన్ అయితే అవుతూ ఉండేదట. వీక్లీ వన్స్ అయినా కాలేజీలో పడిపోయేదట. మధ్యలో వామిటింగ్స్ కూడా అయిపోతూ ఉండేవి. అలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయికి మన సిస్టమ్ లో ప్రోడక్ట్ మేము పరిచయం చేసామండి. పరిచయం చేసి స్టార్టింగే నోని ఇచ్చాము. అదేవిధంగా గ్లూకో హెల్త్ నేము ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి అప్పటికే చాలా వీక్ గా నీరసంగా ఉండడంతో మన ప్రోటీన్ పౌడర్ కూడా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత 1 month లో ఆ అమ్మాయికి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, ఒకటి కళ్ళు తిరగడం, వామిటింగ్స్ అవడం కంట్రోల్కి వచ్చాయి. వాళ్ళంతట వాళ్ళే మనం ఫాలోఅప్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళే రిజల్ట్ ని ఒప్పుకున్నారు. 1 month తర్వాత చెక్ చేయించుకున్నారండి. చాలా వరకు కంట్రోల్కి వచ్చింది షుగర్. ఇన్సులిన్ ఆపేయమన్నారు. ఇన్సులిన్ ఆపేయమంటే 2 times వేస్తారు కదండి. 2 times వేసే దాంట్లో నైట్ టైం వేసే ఇన్సులిన్ ఆపేసి మార్నింగ్ టైం వేసి ఇన్సులిన్ కంటిన్యూ చేస్తారు. ఇంకొక 1 month తర్వాత మార్నింగ్ టైం కూడా ఆపేశారండి. పూర్తిగా ఇన్సులిన్ ఆపేసి టాబ్లెట్ వేసే స్థితికి తెచ్చుకోగలిగారు. మన ప్రోడక్ట్ ప్లస్ బయట ఇంగ్లీష్ టాబ్లెట్ కలిపి ఇంకొక 2 months వాడారండి. ఈ రోజు ఆ అమ్మాయి ఇంగ్లీష్ టాబ్లెట్ పూర్తిగా ఆపేసి మన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటూ యాక్టివ్ గా ఉంటూ మన గ్లూకో హెల్త్ నేము తీసుకుంటుందండి. ఆ అమ్మాయికి షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉందండి. అంత అద్భుతమైన రిజల్ట్ అండి మన ప్రోడక్ట్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం.
విష్ యూ వెల్త్ థ్యాంక్ యూ మేడం. మీ మేడం. డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీది ఏదైతే థ్యాంక్ యూ. డ్రెస్ కోడ్ చెప్పారో అది మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. కనిపిస్తుందా మేడం మీకు? హ్యాపీ అనిపించింది. మంచి నా డ్రీమ్ డ్రెస్ లో నేను కనిపించానా? కనిపించారు మేడం. మీరు కలిసి వెళ్తున్నట్టే కనిపించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. థ్యాంక్ యూ చూడండి మేడం. థ్యాంక్ యూ. డ్రీమ్ పెట్టుకునేటప్పుడు అది మన కళ్ళకి ఆనందంగా ఉంటే ఆ ఫీల్ లో మనం కూడా అలానే వెళ్తున్నామే అనిపిస్తది. ఈ రోజు నాకు అలానే అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం. త్వరలోనే మీ డ్రీమ్స్ రీచ్ అవుతారు. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ నెక్స్ట్ వన్ అండి. ఇంకొక 9 minutes టైం ఉంది. ఇంకొకరు ఎవరైనా మాట్లాడండి మీ ఫీడ్బ్యాక్. షుగర్ రిజల్ట్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పల్లి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. షుగర్ కోసం అయితే ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. అయితే నేనైతే షుగర్ కి ఆటోమేటిక్ గా ఎవరికి ఎక్కువ అయితే ఇవ్వలేదు కానండి, హెచ్పి కాలనీలోన ఒక పాస్టమ్ గారికి అంటే మామూలుగా నీము నూనె ఎప్పుడు ఇచ్చేదాన్ని. దాంతో పాటు ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి ఏం వాడొచ్చు అనేసి అన్నందుకు గ్లూకో హెల్త్ అనేది ఒకటి యాడ్ చేయడం జరిగిందండి. అంటే ఆమె వాళ్ళకి కాదు కానీ చర్చిలో ఉన్న వాళ్ళకైతే ఇవి ఇవ్వడం జరిగిందండి. అయితే ప్రతి నెల కూడా 100 PVలోన కంపల్సరిగా గ్లూకో హెల్త్ అనేది అప్పుడు యాడ్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఆమెకు అన్నాను, పాస్టమ్ గారు ఇది మీకు షుగర్ మీకు లేదు కదా, ఇది ఎందుకు మీరు వాడుతున్నారు, లేని వాళ్ళు వాడకూడదని అంటే, అమ్మ నాకైతే కాదు మా చర్చిలో ఒక వ్యక్తికి ఈ గ్లూకో హెల్త్ అనేది వాడడం వల్ల ఇన్సులిన్స్ కూడా ఆఫ్ చేస్తారండి. అంత మంచి రిజల్ట్ వచ్చింది ఆమెకి. ప్రతి ఒక్క నెల కూడా నేను 100 PV చేసాను, మీరు వచ్చేటప్పుడు మాత్రం నాకు గ్లూకో హెల్త్ మాత్రం కావాలని పక్కాగా నాకు ఆవిడ చెప్తారు. అందుచేత నేను పట్టుకెళ్ళడం జరుగుతుంది అనేసి నాకు ఆవిడ చెప్పడం జరిగిందండి. అంటే ఇన్సులిన్స్ లోన ఇంత రిజల్ట్ ఉన్నదని ఆమె ద్వారా నేను తెలుసుకోవడం జరిగిందండి. అయితే షుగర్ పర్టికులర్ గా నేనైతే ఎవరికి ఇవ్వలేదు. నీము కంపల్సరిగా ఇంప్రెషన్ క్లియర్ అవుతుందని నీము, అలాగే నూనె ఇలాంటివి ఇవ్వడం అయితే, టాక్సిక్ లేని ఇలాంటి ఇవ్వడం అయితే నేను ఎక్కువగా ఇచ్చేదాన్ని. పక్కాగా అక్కడ ఇవ్వడం వల్ల ఆ రిజల్ట్ అయితే నేను తీసుకోవడం జరిగిందండి. మంచి సక్సెస్ అయితే ఈ రోజు ఇచ్చారు మేడం. అంటే ఎంత షుగర్ ఉన్న ఆవిడకి మినిమం 300 షుగర్ ఉండేదంట. ఆ ఇన్సులిన్ చేసుకుంటేవారు. అలాంటిది ఒక్క గ్లూకో హెల్త్ వల్లే ఇన్సులిన్స్ అనేది ఆపడం జరిగిందంటండి. వండర్ఫుల్ సక్సెస్ రిజల్ట్ అయితే వచ్చిందండి. మరి ఈ రోజు గ్లూకో హెల్త్ కోసం మంచి సక్సెస్ ఇచ్చారు. అలాగే షుగర్ కోసం గ్లూకో హెల్త్ కోసమనే కాదు, షుగర్ చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఏ రకంగా షుగర్ అనేది అటాక్ అవుతుంది అనేది మీరు మీ మాటల ద్వారా మా అందరికీ కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ అన్ని తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. లక్ష్మి మేడం, వల్లి మేడం, సుమ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ గా చెప్పారు. సో అలాగే అండి, మరి మిగతా ఇంకెవరైనా అండి లాస్ట్ వన్? ఓకే లీడర్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మేడం అయితే మిరాకిల్ సెషన్ ఇచ్చారు. నేను కూడా చాలా బాగా జరిగింది. బుధవారం ఎవరైనా రావడానికి ట్రై చేయండి. బోర్డు మీద నేర్చుకోవాలి అనుకుంటే బుధవారం రావచ్చు. మీరే బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము అందరం కూర్చొని హ్యాపీగా వింటామండి. చాలా బాగా అనిపిస్తుంది ఇలా నేర్చుకోవడం అనేది. సో అలాగే మరి ఈ మంత్ ఎవరైతే 1:6 కంప్లీట్ చెయ్యలేదో మరి అస్సలు లేట్ చేయొద్దండి. టీం దగ్గర నుంచి 10 members కి మనం లక్కీ డ్రా తీస్తాం కాబట్టి 10 members అనేది చాలా తక్కువ క్వాంటిటీ అండి. ఖచ్చితంగా టీం నుంచి 15 members అనేది రావాలి. ప్రతి ఒక్కరు ఎవరెవరు కంప్లీట్ చేయలేదు మీ తాలూకా క్వాలిఫై అనేది కంప్లీట్ చేసుకోండి. సో అలాగే ఎవరైనా క్వాలిఫై అవ్వలేదు అనుకునే వాళ్ళు కంప్లీట్ చేసుకోండి. మరి ప్రతి ఒక్కరు కూడా చక్కగా బిజినెస్ చేసుకోండి. ప్రతి ఒక్కరు హెల్దీగా ఉండండి. రేపు ఒక అద్భుతమైన సెషన్ లో మళ్ళీ మనం 100% మీట్ అవుదాం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ అందరూ కూడా మీట్ ఆన్ చేసుకుని మేడం ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పండి లీడర్స్. వల్లి మేడం 1 second. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వల్లి మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. వెల్కమ్ మేడం.
వెల్కమ్. నేను ఏదైనా కొంచెం కంగారులో ఏదైనా ఎక్కువ తక్కువగా చెప్పుకుంటే సారీ అండి అందరికి. థ్యాంక్ యూ అమ్మా, సూపర్ చెప్పావు అన్ని. ఎక్కువ ఓకే. తక్కువ ఏం చెప్పలేదు మేడం, కరెక్ట్ గా చెప్పారు మేడం. మీ వెనకాల కూడా నేను మీరు డ్రెస్ వేసుకొని కార్లో కూర్చుంటే మీ వెనకాల కూర్చున్న నేను ఊహించుకున్నానమ్మా. కార్లో కాదు, ఫారెన్ చాలా వెళ్తాం. సూపర్. ఫారెన్ వెళ్తాం. నేను నువ్వు రాకపోతే ఎలా అవుతుంది? నువ్వు రాకపోతే ఎలాగ అవుతుంది? ఉండాలి కదా కాదు, నువ్వు. చిన్నపిల్లలు చాక్లెట్ అడిగినట్టు నేను వస్తానంటారేటమ్మా. రావాలి కదా. కాకపోతే అక్కడ అల్లరి ఎవరు చేస్తారు? అక్కడ చేయకుండా అందరు సైలెంట్ గా ఉంటే అల్లరి చేస్తున్నారు ఎవరైనా కావాలి కదా, ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళకి. వచ్చామ్మా, థ్యాంక్ చాలా యూ సూపర్ చెప్పా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూ అవకాశం లీడర్స్, ఇచ్చిన థ్యాంక్ యూ. లక్ష్మి మేడం కి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మేడం ప్రతి ఒక్క లీడర్ మాట్లాడడానికి ట్రై చేయండి. నిన్న సెక్షన్ నిన్న మీటింగ్ అయితే మామూలుగా లేదు మేడం, మామూలుగా లేదు, సూపర్ ఉంది. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నిన్న చెప్పి మీటింగ్ చాలా సూపర్ శ్రీని గారు వెరీ అదండి, శ్రీని గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. సూపర్ సార్, ఈరోజు మీటింగ్ మరి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. సీన్ గారు రాలేదు, నేను జూమ్ లో కన్నారు ఎలా వచ్చారు. గుడ్ మార్నింగ్ సీన్ గారు. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. అక్కలందరూ చాలా ఫాస్ట్ గా చాలా స్పీడ్ గా వెళ్తున్నారు కదా, అక్కలందరితో తమ్ముడు మాట్లాడదని చెప్పి సైలెన్స్ గా ఉన్నానమాట. ఓకే చాలా సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీను మీరు చెప్పండి, నిన్న సెషన్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. అక్కడ సాహు సార్ నిన్న సెక్షన్ అయితే నా లైఫ్ లో నేను చేస్తున్న మిస్టేక్ ఏంటనేది నాకు బాగా అర్థమైంది. నన్ను నేను మోల్డ్ చేసుకోవడం కోసం అక్కనే పివి మేడం గారిని రిక్వెస్ట్ చేశాను. మేడం గారు, నేను మీ తమ్ముళ్ళ భావించి మీ జూమ్ లో నన్ను కూడా జాయిన్ చేసుకోండి. శ్రీను అన్యాయం, శ్రీను ఈ తమ్ముడు అన్నమాట అస్సలు నిన్నటికి కరడించి విద్యా మేడం గారు, పివి మేడం గారు మమ్మల్ని మీ జూమ్ లో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక మీద నుంచి నేను నేర్చుకుంటానని 6 నెలల నుంచి మేడం గారు రిక్వెస్ట్ చేస్తే నిన్న కలిపారు విజయ మేడం గారు. చాలా చాలా థ్యాంక్స్ విజయ మేడం గారికి, పివి మేడం గారికి, వల్లి అక్కకి, మొత్తం అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. షుగర్ ప్రాబ్లం థ్యాంక్ యూ కోసం సార్. నాకైతే మేడం గారు, షుగర్ ప్రాబ్లం కోసం అయితే నాకు తెలిసిన ఫీడ్బ్యాక్, నేను ఇచ్చిన లైఫ్ లైన్ కి వచ్చిన ఫీడ్బ్యాక్ చెప్తాను. షుగర్ ప్రాబ్లం అనేది మన బాడీలోని ప్యాంక్రియాస్ నిద్రపోవడం వల్ల కాదండి, ప్యాంక్రియాస్ కావాల్సినటువంటి పోషక విలువలు అందకపోవడం వల్ల పెరుగుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల పెరుగుతుంది, తిని పడుకుంటే పెరుగుతుంది. షుగర్ అనేది పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వస్తున్న వ్యాధి. వంశపాటి పరంగా వచ్చిన వాళ్ళు మనం ఏమీ కాపాడలేం. మనము ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, ప్రాపర్ గా నిద్ర లేకపోవడం వల్ల షుగర్ ప్రాబ్లం అనేది కొత్తగా వ్యక్తికి అనేది యాడ్ అవుతుంది. ఈ హ్యాబిట్స్ అన్ని మన ఏఎస్ఎం సార్ మన మీటింగ్ లో చెప్పారు. ఆ సార్ చెప్పిన విధంగా మనం ఫాలో అయితే ముందు మన లైఫ్ లైన్ గా వెస్టేజియన్స్ గా ఏఎస్ఎం సార్ చెప్పినవి, మన అప్లయన్స్ చెప్పినవి మనం ఫాలో అవుతూ ముందుకు సాగిపోతా ఉంటే, ముందు మనం ప్రాపర్ గా హెల్త్ గా కనిపిస్తే అప్పుడు మనం చెప్పేది సాటి వెస్టేజియన్స్, సాటి క్లయింట్స్ వింటారు. నాకైతే హరీష్ మాకేష్ సార్ నాకు దేవుడితో సమానం. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి సప్లిమెంట్స్ వాడుతున్నాను. హరీష్ సార్ చెప్పిన సప్లిమెంట్స్ చెప్పింది చెప్పినట్టుగా 85 రోజులు నేను ఆబ్సెంట్ లేకుండా వాడితే ఇప్పుడు నా ఒంటి మీద సోరియాసిస్ ప్రాబ్లం 89% క్లీన్ అయిపోయింది. ఇంకా జస్ట్ మచ్చలు ఉన్నాయి. సార్ అయితే 1 ఇయర్ సిస్టమ్ ని బిలీవ్ చేసి 1 ఇయర్ పాటు వాడు. నువ్వు నేను చెప్పినా కొంటావు, చెప్పకపోయినా కొంటావు. వెస్టేజ్ పిచ్చోడు వైపు మాట్లాడు నువ్వు కూడా. కానీ వెస్టేజ్ తోనే బ్రతికినంతకాలం నడుద్దాం డిసైడ్ అయ్యావు కాబట్టి ఇన్నాళ్ళ నుంచి నడుస్తున్నావు. ఇక్కడి నుంచి నేను చెప్పిన కాంబినేషన్ పిచ్చిగా బిలీవ్ చేసి నమ్మి కొను, వాడు. తగ్గితే తగ్గిని, పోతే పోనీ అని వాడు. సార్ చెప్పారు 6 months లో తగ్గుతుందని చెప్పారు. కానీ నాకు 85 days లోనే 90% రిజల్ట్ స్కిన్ ప్రాబ్లం మీద వచ్చింది. అందుకు నేను చాలా బిలీవ్ చేస్తాను. అందుకు సార్ని బిలీవ్ చేస్తాను, మన పివి మేడంని, విజయ మేడంని. నాకు మహేష్ పివిఆర్ సార్ అంటే, నేను వెస్టేజ్ లో ఈ రోజు నిలబడి ఉన్నానంటే మహేష్ పివిఆర్ సార్ పెట్టిన వీడియోస్ 2 hours 1.5 hours వీడియోస్ చూసి అన్ని నేర్చుకొని వెస్టేజ్ లో సక్సెస్ జర్నీ నేను చేస్తున్నాను. నా అప్లైన్కి ఎప్పుడూ సదా రుణపడి ఉంటాను. పివి మేడం కి సదా రుణపడి ఉంటాను. కంపల్సరీ మేడం నా అప్లయన్స్ నాకు అందరూ అప్లయన్సే. నేను గ్రేట్ అప్లయన్స్ మధ్యలో నడుస్తున్నాను, నేర్చుకుంటున్నాను.
సాహు సార్, శ్రీను, మహేష్ బి. నేను మన ఇంటి దగ్గర ఈ జానకిరామ్ అన్నకి ఇచ్చాను కదా రిజల్ట్, అవునండి. అది కూడా చెప్పండి ఒకసారి. సేమ్ జానగ్రామ్ ఇదే ప్రాబ్లం. నా స్కూల్ ఫ్రెండ్ జానగ్రామ్ కి సోరియాసిస్ చేతుల్లో మాత్రమే వచ్చింది. తనకైతే 60 days లోనే మొత్తం సోరియాసిస్ అంతా క్లీన్ అయిపోయింది. తనకు చేతుల్లో ఉంది. మరి ఆ రోజు ఇప్పటికి క్లియర్ అయిపోయి 2 years అయిపోయింది, మళ్ళీ రిపీట్ కాలేదు. తన హెల్త్ వరకు తన సప్లిమెంట్స్ జాగ్రత్తగా వాడుకుంటున్నాడు, హ్యాపీగా ముందుకు సాగిపోతున్నాడు. సైలెన్స్ గా అతని ఎల్ఐసి క్లబ్ నెంబరు, అతనికి ఎల్ఐసి ప్యాషన్ గా నడుస్తున్నారు. కానీ వెస్టేజియంలోకి రమ్మని అంత బలవంతం చేస్తున్నాం, పివి మేడం చేస్తున్నారు, నేనే చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ నాన్నగారు రామస్వామి గురువు గారు ఇందాక చెప్పిన ఆ డెమో నా గురువు గారు అవుతారు. సార్ కూడా వాడారు, ప్రాబ్లం అయితే తగ్గింది, దర్జాగా తిరుగుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డయాబెటిక్ సంబంధించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇవ్వాల్సిన సప్లిమెంట్ ఫస్ట్ నోని, 2 గ్లూకో హెల్త్, 3 సిబక్త్రాన్. నీమ్ కాదండి, కొత్తగా ఎంటర్ అయిన షుగర్ ఎంటర్ అయ్యింది ఆ వ్యక్తికి అంటే సిబక్త్రాన్ క్లియర్ అప్ గా చేస్తుంది. అయితే సిబక్త్రాన్ ఇవ్వండి, లేకపోతే వైటల్ కాంప్లెక్స్ ఇవ్వండి. షుగర్ పేషెంట్ కి ఉండి డల్ అయిపోతారు, నీరసం వచ్చేస్తుంది. ఆ టైంలో మన మల్టీవిటమిన్ గమ్మీస్ ఇస్తే వాళ్ళకి బాక్స్ కొనుక్కొని ఉంచుకోమనండి. ఎప్పుడు బాడీలో వీక్నెస్ వచ్చింది, సడన్ గా షుగర్ డౌన్ అయిపోయింది, బీపీ డౌన్ అయిపోయింది, అటువంటి టైంలో మనకు మల్టీవిటమిన్ గమ్మీస్, ఒక్క గమ్మి చెప్పరించి అలాగ తింటే మొత్తం మల్టీవిటమిన్ గమ్మీస్ లో జింక్ ఉంది, ఐరన్ ఉంది, సల్ఫర్ ఉంది, విటమిన్ సి ఉంది, నెక్స్ట్ B12 ఉంది, విటమిన్ డి ఉంది. 9 రకాల మల్టీవిటమిన్ మన జెల్లీ నేనైతే వాడుతున్నాను, చాలా బాగుంటది. డయాబెటిక్ మీద మా చెల్లికి, నా సొంత చెల్లికి 350/450 షుగర్ లెవెల్. మన సప్లిమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అదే చాలా మంది చెప్పారు డాక్టర్ దగ్గరికి వెళ్ళు 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 అని, చంపేస్తున్నారు మా చెల్లిని రకరకాల చుట్టుగా. అయితే ఒకటే నా చెల్లి నన్ను దగ్గరికి వచ్చి అడిగింది, అడిగితే వెస్టేజ్ సప్లిమెంట్ షుగర్ ప్రాబ్లం తగ్గుతుందా అని అడిగింది. 100కి 100% తగ్గుతుంది, నాకేమైనా అయితే నీదే భారం అన్నారు. కానీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. కరెక్ట్ గా ఈ రోజుకి 30 రోజులు అవుతుంది. నేను మీకు ఏ సప్లిమెంట్ చెప్పాను, నోని, గ్లూకో హెల్త్, సిబక్త్రాన్, గమ్మేస్, ఇవే సప్లిమెంట్స్ ఇచ్చాను. ఇప్పుడు తన షుగర్ లెవెల్ 250/300, 350/400 ఉన్న షుగర్ లెవెల్ 250/300కి వచ్చింది విత్ ఇన్ 30 days లోనే. నాకైతే చాలా హ్యాపీనెస్ ఉంది. మా చెల్లి అయితే మా డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, వాడచ్చు కదా అంటే, నువ్వు వెస్టేజ్ పిచ్చోడివి, వెస్టేజ్ అంటే నీకు నమ్మకం ఉంది, నీ స్కిన్ ప్రాబ్లమే 90 రోజుల్లోనే అంత మొండి జబ్బు, 25 సంవత్సరాల నుంచి బాధపడుతున్న మొండి జబ్బు తగ్గిపోయింది. మరి నాకు షుగర్ నిన్న కాక మొన్నే యాడ్ అయింది, అది నన్ను ఏమీ చేయదు. ఎందుకంటే నువ్వు ఉన్నావు కదా, మీ వెస్టేజ్ ఉన్నది కదా, మీ సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, ఇవి మందులు కాదు, ఇవి పౌష్టిక ఆహారం అని చెప్పావు. ఈ పౌష్టిక ఆహారంతో నా ప్రాబ్లం పోతుంది అని చెప్పావు. నీ మీద నాకు, నా అన్నదమ్ముడివి, నువ్వు నన్ను బాగుపడడానికి చెప్పావు కదా. ఒక 2 నెలల పాటు నువ్వు చెప్పినట్టుగా ఆప్షన్ లేకుండా వింటాను అని చెప్పి మా చెల్లి మొదలు పెట్టడం జరిగింది. 250/300 వచ్చింది. అంటే 350/450 ఉన్నది 250/300కి వచ్చిందంటే 100 points డౌన్ ఫాల్ అయ్యింది. నేను సార్ చెప్పారు, హరీష్ మాకేష్ సార్ దగ్గర ఈ కాంబినేషన్ కూడా తీస్తున్నాను, వల్లి సార్ దగ్గర ఈ కాంబినేషన్ తీస్తున్నాను. ఇద్దరు చెప్పిన దాంట్లో సిబక్త్రాన్ అనేది ఉంది. సిబక్త్రాన్ చాలా పవర్ఫుల్ యాంటాక్సిడెంట్, ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుంది. బరువు ఎక్కువగా ఉండే వారికి సిబక్త్రాన్ ప్లేస్ లో వైటల్ కాంప్లెక్స్ ఇమ్మని చెప్పి సార్ చెప్పారు, హరీష్ సార్ క్లాస్ లో చెప్పారు. ఏఎస్ఎం సార్ మన డయాబెటిక్ క్లాస్ లో ఇప్పుడు వల్లి మేడం గారు చెప్పినటువంటి డయాబెటిక్ క్లాసు అంతా కూడా నేను ఆ రోజు అటెండ్ అయ్యాను. మేడం ఉన్నది ఉన్నట్టుగా, మేడం గారి పరిజ్ఞానం వరకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేడం గారు ఉన్నది ఉన్నట్టుగా ప్రతి చిన్న పాయింట్ కూడా చాలా జాగ్రత్త తీసుకొని తడబడకంటే చాలా హ్యాపీగా చెప్పారు. నా రిజల్ట్ నేను షేర్ చేసా, మా చెల్లి రిజల్ట్ షేర్ చేసా. మా అమ్మగారికి ఎల్ఆర్జినైన్ వాడాను, ప్లస్ క్విల్ ఆయిల్ వాడాను. మా అమ్మగారికి 180/200 ఉన్న బీపీ 130/110కి వచ్చింది విత్ ఇన్ 6 months. ఆరోగ్య కేంద్రంలో ఇచ్చిన బీపీ టాబ్లెట్ వాడుతూ 2 products తో నార్మల్కి వచ్చేసింది బీపీ. నా ఇంట్లోనే నాకు మంచి రిజల్ట్ వచ్చినప్పుడు నేను వెస్టేజ్ ఎందుకు చేయకూడదు?
అని చెప్పి పట్టుబట్టి చేస్తున్నా. నిదానంగా అలాగ నిదానంగా చిన్న చిన్న అడుగులు మన గ్రేట్ అప్లయన్స్ అందరితో చేపట్టుకుని నడుస్తున్నా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరొకసారి పివి మేడం గారికి, విజయ మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ గ్రూప్ లో నన్ను సభ్యుడిగా చేర్చుకుని నాకు వినడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెస్టేజ్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ శ్రీను. థ్యాంక్ యూ శ్రీను గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చి అంటే చాలండి. నేను చిన్నోండి వెస్టేజ్ లో చాలా చిన్న బాబుని. కాదు, మీరు ఇప్పుడు నేను శ్రీను అనే పిలుస్తున్నాను, చిన్నప్పటి నుంచి మన దగ్గర ఉన్నామని. కానీ మళ్ళీ నువ్వు మేడం అంటే నేను ఏం చేయగలను శ్రీను, అందుకే నేను మళ్ళీ శ్రీను గారు అని పిలుస్తాను. మేడం గారిని మీ అందరికి ఒక చిన్న పాయింట్, చిన్న సీక్రెట్ చెప్తున్నా. మేడం గారిని నవ్వద్దు. మేడం గారిని చిన్నప్పుడు నేను చేతులతో ఎత్తుకున్నాను. మేడం గారి ఇంట్లో అద్దెకు ఉండేవారు మేము, టీవీ మేడం. అంత చిన్నప్పటి నుంచి మేడం గారికి నాకు పరిచయం ఉంది. వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉన్నప్పుడు చిన్నప్పుడు మేడం గారిని గౌన్ వేసుకొని స్కూల్కి వెళ్ళే టైంలో మేము ఎత్తుకొని తిరిగేవారు. అలాంటి మాకు అప్లై నాకైతే చాలా హ్యాపీగా ఉంటది మీరు ఎంత బాగా సబ్జెక్ట్ తీసుకొని చెప్పడం. చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది శ్రీను. ఇలాగే మీరు మనందరం కూడా మన ఏరియాలో మంచిగా వెస్టీజ్ ఒక మంచి స్థాయికి తీసుకొని మనం కూడా మంచి స్థాయికి వెళ్ళి చాలా మందికి రోల్ మోడల్ అవ్వాలని కోరుకుంటున్నాను శ్రీను. తప్పకుండా. థ్యాంక్ యూ. మంచి రిజల్ట్ చెప్పారు. ఒక రోజు సెషన్ కూడా మీరైతే తీసుకుంటాం మేము 100%. థ్యాంక్ యూ శ్రీను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరీగా. ఎస్ తప్పకుండా శ్రీను, తప్పకుండా. ఎస్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా, లాస్ట్ మినిట్ వరకు ఉండడం వల్ల మంచి రిజల్ట్. గమ్మీస్ యాక్చువల్ గా నిన్న నైట్ మరి ఇది ఎలా అనుకుంటామో యూనివర్సల్ కి కనెక్ట్ అవుతుంది కదా. నిన్న నైట్ అనుకున్నాను గమ్మీస్ ఆల్రెడీ వీడియో చేస్తాను, సబ్జెక్ట్ రాస్తాను కదా. గమ్మీస్ నిన్న మనం తీసుకున్నానండి ఎన్ఏడిలో. ఈ గమ్మీస్ కోసం ఇప్పుడు మనకి సేల్ అవ్వాలి అంటే మనకు ఒక వీడియో కావాలి అని చెప్పి నేను నైట్ అనుకున్నాను. లీడర్స్ సబ్జెక్ట్ రెడీ చేస్తేనే అర్జెంట్ గా వీడియో రెడీ చేసేస్తే ఒక్క వీడియో నేను ప్రజెంటేషన్ చేస్తే ఖచ్చితంగా ప్రొడక్ట్ నాకు వెళ్ళిపోద్దండి. నేను స్టాటస్ లో పెట్టడమే లేటు, అది నాకు ఖచ్చితంగా ఆ వీక్ లో సేల్ అవుతుంది. అయితే నేను చేసేద్దాము. ఈ రోజు నాకు అసలు ఫ్రీ లేదు కదా, నేను ఈ 2 days అయినా ఇంట్లో ఉండి ఒక 10 వీడియోలనే చేద్దాం అని మనసులో అనుకున్నాను. ఈ రోజు గమ్మీస్ కోసం చెప్పారు. ఎక్సలెంట్ అండి. గమ్మీస్ అయితే చిన్న పిల్లలకి ఒక అద్భుతమైన వరం ఏదైనా ఉంది అంటే గమ్మీస్. 13 రకాల మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. 13 విటమిన్స్. ఎక్సలెంట్ రిజల్ట్. చాక్లెట్స్ బదులు ఇవి ఇస్తే ఎక్సలెంట్ గా ఉంటుంది. దానికోసం మళ్ళీ మనం మంచి సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ శ్రీను గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి శ్రీను తప్పకుండా మీరు కూడా మాతో పాటు వెస్టీజ్ ఫ్యామిలీ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే లీడర్స్, రేపు ఒక అద్భుతమైన లీడర్స్ తో మళ్ళీ మన సరస్వతి మేడం టీమ్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. 1:6 అందరూ కంప్లీట్ చేసేయండి. మీకు ఎనీ డౌట్స్ క్వాలిఫై అవ్వడంలో ఏది ఉన్నా సరే డైరెక్ట్ గా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు ఈ రోజు అంతా అవైలబుల్ గా ఉంటానండి. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ లీడర్స్. జూమ్ అయితే క్లోజ్ చేద్దామండి. ఓకే.